హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్తో ప్రయాణం. నిన్న ఆర్ఆర్బీ గ్రూప్ డి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా. ఈ వీడియోలో దానికి సంబంధించి 30 డేస్ షెడ్యూల్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను, చూడండి. ఫస్ట్ అయితే సిలబస్ గురించి వచ్చేద్దామండి. జనరల్ సైన్స్ దీంట్లో 25 మార్కులకి ఇస్తారు, మ్యాథమెటిక్స్ 25 మార్కులకి ఇస్తారు, రీజనింగ్ 30 మార్కులకి ఇస్తారు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి 20 మార్కులకి ఇస్తారు. వీడియో చివరిలో జనరల్ అవేర్నెస్ లో 5 to 10 మార్క్స్ ఈజీగా ఎలా సంపాదించాలో ఒక చిన్న ట్రిక్ చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు ఈ మంత్ నీట్ గా రివిజన్ చేసుకోండి, మాక్ టెస్ట్లు ఎక్కువ అటెంప్ట్ చేయండి. ఎక్కడ వీక్ అవుతున్నారో ఆ చాప్టర్స్ మీద ఎక్కువ టైం కేటాయించండి. ఇక ఇప్పుడు అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని బ్యాచ్ విషయానికి వస్తే నా సూచన ఏంటంటే వాళ్ళకి లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మాక్ టెస్ట్ల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 1 మంత్ లో కంప్లీట్ చేయడం చాలా కష్టం కాబట్టి వీలైనంత వరకు అవి స్కిప్ చేయండి. వీడియో లాస్ట్ లో ట్రిక్ చెప్తాను కదా, ఆ ట్రిక్ ఏంటంటే లాస్ట్ డేట్లలో ఎగ్జామ్ అనే వారికి ఈ ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ముందు షిఫ్ట్ లలో జనరల్ అవేర్నెస్ లో ఏ చాప్టర్ నుంచి అయితే టచ్ చేస్తున్నారో నెక్స్ట్ షిఫ్ట్ లో కూడా సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే టాపిక్ నుంచి క్వశ్చన్లు పడే అవకాశం ఉంటుంది. సో ఆ టాపిక్ మొత్తం చదువుకుంటే మీరు ఈజీగా 5 to 10 మార్క్స్ సంపాదించవచ్చు. ఈ ట్రిక్ మీకు ఖచ్చితంగా 100% యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటామమ్మా, బాయ్ బాయ్.